లాస్య వివాహం. లాస్య ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు. జీవితంలో మిగతా విషయాలతో పాటు ప్రేమ అనేది అతి ముఖ్యం అని లాస్య నమ్ముతారు. ప్రేమ విషయంలో మీ జీవితంలోకి రావలసిన వ్యక్తి ఎలా ఉండాలో ఒక ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. అలాగే లాస్య ఇష్టపడ్డ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తారు. లాస్య ప్రేమించిన వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచాలనుకుంటారు. దాని కొరకు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తారు. మీకు వినోద కార్యక్రమాలు, పార్టీలు మొదలైనవి అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. మీ నడవడిక, రూపం, వేషధారణ ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. లాస్య ఉన్నత స్థాయిలో ఆనందంగా బ్రతకడానికి, ఇతరులను ఆనందంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాని కారణంగా మిమ్మల్ని ఇష్టపడిన వ్యక్తికి మీపై గౌరవం పెరుగుతుంది. లాస్య బాగా తెలివైన అమ్మాయి అవటం, ఎదుటివారిని అర్థం చేసుకునే స్వభావం కలవారు అవటం వలన మీ కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబాన్ని ఏ సమస్య లేకుండా ఎలా నడపాలో మీకు బాగా తెలుసు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలని లాస్య నిరంతరం కష్టపడతారు. మీ భర్త అంటే అత్యంత ప్రేమ మీకు. అలాగే విలాసవంతమైన జీవితం అన్న లాస్య ఇష్టపడతారు. ఖరీదైన దుస్తులు, నగలు, అందమైన ఇల్లు ఉండాలని లాస్య కలలు కంటుంటారు. మీ జీవితంలో మంచి కుటుంబంతో పాటు విలాసాలకు తగిన డబ్బు ఉండాలని కోరుకుంటారు. మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సామరస్య పూర్వక పరిష్కారం కొరకు ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో ప్రశాంత జీవితం కొరకు మిమ్మల్ని లాస్య మార్చుకోవటానికైనా వెనుకాడరు. లాస్య మనస్తత్వం జీవితాన్ని విలాసవంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపాలనుకునే మనస్తత్వం మీది. లాస్య విలువైన దుస్తులు, ఆభరణాలు, ఖరీదైన వస్తు సామాగ్రి కావాలనుకుంటారు. మీకు నచ్చిన దానికోసం ఎంత డబ్బైనా చెల్లించడానికి వెనుకాడరు. మీకు సంగీతం, సాహిత్యం లాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ముందు చూపు, తెలివితేటలు, సరైన ఆలోచనా శక్తి మీలో సహజంగా ఉండే లక్షణాలు. వస్తువులో అయినా, మనిషిలో అయినా లోపాలుంటే లాస్య అంగీకరించరు. లాస్య ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటారు. తరచూ మీ ఆలోచనలు మారుతుంటాయి. ఆధ్యాత్మికత అన్నా, ధ్యానం, ప్రాణాయామం లాంటివన్నా మీకు ఆసక్తి అధికంగా ఉంటుంది. లాస్య ఆధ్యాత్మిక విషయాల మీద మంచి పట్టు కలిగి ఉంటారు. లాస్య ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా మీ చుట్టూ ఉండే పరిసరాల్లో కూడా ఆ ఉత్సాహం ఉండాలని కోరుకుంటారు. లాస్య అతిథి మర్యాదలలో, పద్ధతులను పాటించడంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. మీకు కోపం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది. బాధ, కోపం, అసహనం వీలైనంత వరకు మీ దగ్గరికి రాకుండా చూసుకుంటారు. లాస్య ఒంటరిగా ఉండటం కంటే నలుగురితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అలాగే సమాజానికి ఏదైనా మంచి చేయాలనే దృక్పథాన్ని లాస్య కలిగి ఉంటారు. లాస్య దయా గుణం కలిగి ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. మీ నడవడికలో, మాట తీరులో, అలవాట్లలో, వేషధారణలో మీకంటూ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. అయితే లాస్య మీ సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఒక్కోసారి ఎదుటివారికి చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా లాస్య అధికారికంగా, విషయాత్మకంగా మాట్లాడతారు. మీలో సరిదిద్దుకోవాల్సినవి నిర్ణయాలు, అభిప్రాయాల విషయంలో ఎక్కువ సమయం తీసుకోవటం, ఏది తేల్చక వాయిదాలు వేయటం. అలాగే ప్రతిదీ ఏ తప్పు లేకుండా ఉండాలని కోరుకోవటం, అలా ఏదైనా పనిలో తేడా వస్తే మళ్ళీ చేయటం. దీని కారణంగా మీకు అప్పగించిన పనిని లాస్య తొందరగా చేయరని, నాచుడు ధోరణి కలిగి ఉంటారని ఇతరులు అపోహపడే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువగా యోగిస్తుంది.
కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో, వారికి సరైన సహాయం అందించడంలో మీకు మీరే సాటి. మీ మనస్తత్వంలో, వ్యవహార ధోరణిలో లాస్యం మార్చుకోవాల్సిన అంశాల్లో ప్రధానమైనది మీ ఊగిసలాట ధోరణి. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయటం వలన కొన్నిసార్లు అది ఎదుటివారికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే విలాసాలకు, డాబు దర్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, డబ్బు ఖర్చు చేయటం తగ్గించుకోవాలి. లాస్య చేసే అనవసర ఖర్చుల కారణంగా అవసరానికి డబ్బు అందుబాటులో లేకుండా పోతుంది. లాస్య ఇష్టాలు: సామరస్యంగా ఉండటం, దయాగుణం, ఇతరులతో పంచుకోవడం, బయలు ప్రదేశాలు, న్యాయం. లాస్య అయిష్టాలు: హింస, అన్యాయం, గట్టిగా మాట్లాడటం, అనారోగ్యం. లాస్య ఆర్థిక స్థితి: లాస్య ఆర్థిక సంబంధ విషయాల్లో మంచి నేర్పు కలిగి ఉంటారు. డబ్బు పెట్టుబడులు సరైన విధంగా పొదుపు చేయటం, వినియోగించటంపై లాస్య మంచి అవగాహన కలిగి ఉంటారు. దీని కారణంగా చాలామంది ఆర్థిక వ్యవహారాల్లో మీ సలహాలు, సూచనలు తీసుకుంటారు. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీకు ఉద్యోగం ద్వారానే కాకుండా పెట్టుబడుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అయితే మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం విలాసాలకు, స్నేహితులతో సంతోషంగా గడపటానికి ఉపయోగిస్తారు. దాని కారణంగా మీకు ఎంత ఆదాయం ఉన్నా ఒక్కోసారి డబ్బుకు కొంత ఇబ్బందికి గురికాక తప్పదు. ఇతరులకు పొదుపు విషయంలో సలహాలిచ్చే లాస్య మీ వరకు వచ్చేసరికి వాటిని సరిగా పాటించరు. అలాగే మీకు దానం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రగతి సరిగా ఉండకపోవటానికి ఇది కూడా ఒక కారణం.